తాజాగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పథకాలతో చైనాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్ లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్ తో సరిపెట్టుకుంది. రెండో స్థానానికి పరిమితమైంది. చైనా చివరిసారిగా 2008 ఒలింపిక్స్ లో అమెరికాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అప్పట్లో చైనాకు 48 బంగారు పతకాలు వచ్చాయి. ఈసారి ఒలింపిక్స్ లో బంగారు పతకాల పరంగా చైనా తొలుత ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అమెరికా చైనా రికార్డును సమం చేసింది. బాస్కెట్బాల్ డబుల్స్ పోటీలో అమెరికా మహిళల టీం ఫ్రాన్స్ పై 67-66తో గెలిచి బంగారు పతకం ఎగరేసుకుపోయింది. ఒలింపిక్స్ లో చైనా డైవింగ్, స్విమ్మింగ్ లాంటి పూల్ ఈవెంట్స్ తో పాటు టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లో ఆధిపత్యం కనబర్చింది. అమెరికా మాత్రం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో పైచేయి సాధించి మొత్తం 14 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలను ఎగురుసుకుపోయింది. పూల్ ఈవెంట్స్ లో కూడా అమెరికా సత్తా చాటింది. 8 బంగారు పతకాలు సహా మొత్తం 28 మెడల్స్ సొంతం చేసుకుంది. ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్యం, 1 వెండి పతకాన్ని వేసుకుంది. అయితే అనర్హతకు గురైన వినేష్ ఫోగట్ కార్డ్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో అప్పీల్ చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత 44 ఏళ్లలో తొలిసారిగా ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్లు వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024లో భారత ప్రస్థానం ముగిసింది. 1 రజతం, 5 కాంస్య పతకాలతో విశ్వ క్రీడల్లో భారత్ బృందం తమ పోరాటాన్ని ముగించింది. ఈసారి స్వర్ణ కాంతులు లేకుండానే భారత్ అథ్లెట్లు వెనుదిరిగారు. కనీసం 2 అంకెల పతకాలైనా సాధిస్తుందన్న అంచనాలతో ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లిన టీమిండియాకు అథ్లెట్లు 1/2 డజన్ పతకాలకే పరిమితమైపోయారు. దీంతో 10 పతకాలకు పైగా సాధించాలన్న కల మరో ఒలింపిక్స్కు వాయిదా పడింది. టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్లో భారత్కు 1 స్వర్ణం, 7 పతకాలు వచ్చాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే టీమిండియా చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈసారి కూడా ఆ రికార్డు బద్దలు కాలేదు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో 1 పతకం తక్కువగానే భారత్ పతక ప్రయాణం ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటల్లో అసలు భారత్కు పతకమే దక్కలేదు. బ్యాడ్మింటన్, బాక్సింగ్లలో క్రీడాభిమానులు అంచనాలు నెరవేరలేదు. దీంతో భారత్ కాస్త నిరాశగానే ప్యారిస్ నుంచి వెనుదిరిగింది. కాకపోతే నీరజ్ సంచలనం. హాకీలో భారత్ జట్టు 52 ఏళ్లలో రికార్డు బద్దలు కొడుతూ కాంస్యం దక్కించుకోవడం, మను బాకర్ 2 పతకాలు గెలవడం వంటి మధుర స్మృతులు కూడా భారత్ తమ వెంట తీసుకొని వచ్చింది. ఈసారి ఒలింపిక్స్ లో భారత్ కు అదృష్టం కూడా కలిసి రాలేదు. చాలా మంది అథ్లెట్లు త్రుటిలో పతకాన్ని చేదర్చుకున్నారు. అదే కాక బాక్సింగ్, బ్యాడ్మింటన్ లో క్లిష్టమైన డ్రా కూడా భారత్ కు విజయావకాశాలను దెబ్బతీసింది. బ్యాడ్మింటన్ లో పివి సింధు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మరో బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ సెమీఫైనల్ వరకు పోరాడిన కాంస్య పతక పోరులో ఒత్తిడిని తట్టుకోలేక పరాజయం పాలయ్యాడు. ఇక డబుల్స్ లో భారత్ పోరాటం ఇవ్వకుండానే వెనుదిరిగింది. డబుల్ టెన్నిస్ లో పురుషుల జట్టు పూర్తిగా నిరాశపరచగా మనికా బాత్రా, ఆకుల శ్రీజ నేతృత్వంలోని మహిళల బృందం మాత్రం కాస్త పోరాడింది.
శ్రీజ పోరాటం ఈ ఒలింపిక్స్లో ఆకట్టుకుంది. బాక్సింగ్ పైన భారత్ భారీ అంచనాలు ఉన్నాయి. లవ్లీనా బోర్గోహైన్, నిఖిత్ జరీనా పోరాడినా వారికి ఓటమి తప్పలేదు. ఎలాగైనా పథకం సాధించాలని పట్టుదలగా ఉన్న ఆర్చరీ బృందానికి నిరాశ తప్పలేదు. కనీసం ఒక్క పథకమైనా వస్తుందన్న ఆశలు నెరవేరలేదు. ధీరజ్ బొమ్మదేవర సహా ఆర్చరీ బృందం ఆరంభంలో కాస్త ఆశలు రేపిన ఆ తర్వాత పరాజయం పాలయ్యారు. కాకపోతే ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన అథ్లెట్గా మను భాకర్ నిలవడం కాస్త సంతోషాన్నిచ్చింది. ఒలింపిక్స్లో భారత్ 6 డజన్ పథకాలు గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2012లోనూ టీమిండియా 2 రజతాలు 4 కాంస్యాలు సాధించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. టోక్యో ఒలింపిక్స్లో 7 పథకాలతో తిరిగి వచ్చినటువంటి భారత జట్టు అనేక ఆశలు అంచనాలు మోసుకుని ప్యారిస్ వెళ్ళి అంతకంటే ఒక పథకం తక్కువగా 6 పథకాలతో మాత్రమే తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ భారత్కి అనేక మధురానుభూతులు మిగిల్చింది. అదే సందర్భంలో భారత్ ఆశలు అంచనాలకి తగ్గట్టుగా ఫలితాలు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో చాలా మంచి ఫలితాలు వస్తాయని ఆశించి భారత బ్యాడ్మింటన్ జట్టు ముందుకెళ్తే, అలాగే భారత టేబుల్ టెన్నిస్ జట్టు ముందుకెళ్తే బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ రంగాల్లో చివరకు ఒక సానుకూల ఫలితాలు రాని పరిస్థితి ఉంది. దీంతోపాటు అత్యంత కీలకమైనటువంటి వినేష్ పోగట్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైనల్ వరకు దూసుకొచ్చినటువంటి పోగట్ ఫైనల్లో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండి ఆ రంగం నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్ పోటీలో నిష్క్రమించినప్పటికీ రజత పథకానికి అర్హురాల్ని అంటూ ఆమె స్పోర్ట్స్ కోర్టుకి వెళ్ళటం, స్పోర్ట్స్ కోర్టు దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద స్పోర్ట్స్ కోర్టు ఆమె క్లెయిమ్కి సంబంధించి, అంటే రజత పథకానికి క్లెయిమ్కి సంబంధించి ప్రాథమిక అవకాశాలైతే తోసిపుచ్చలేదు కాబట్టి ఆమెకు సానుకూలమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం. సానుకూల ఫలితం వస్తే 7 పథకాలతోటి గతంలో టోక్యో ఒలింపిక్స్లో సంపాదించినటువంటి 7 పథకాలనే మళ్ళీ సమం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కటి కూడా స్వర్ణ పథకం రానటువంటి జట్టుగా కూడా భారత ఒలింపిక్ జట్టు మిగిలిపోయింది. భారత ఒలింపిక్ చరిత్రలో గతంలో 7 పథకాల రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డుని ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో తిరగరాస్తాము. 7 పథకాలు కంటే ఎక్కువగా దాదాపుగా 12-13 పథకాలు కనీసం వస్తాయని భారత క్రీడాభిమానులు అంచనా వేశారు. ఏదైతే 12-13 పథకాలు కనీసం వస్తాయని అంచనా వేశారో ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా రాకుండా కేవలం 6కే పరిమితం కావటం, 6తో పాటు మరొక 7వ పథకంగా ఇప్పుడు స్పోర్ట్స్ కోర్టులో ఉన్నటువంటి అంశం. ఈ 7 పథకాలు వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ 7 పథకాలతోటి పోయినసారి వచ్చినటువంటి రిజల్ట్ని సమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒక్కటి కూడా స్వర్ణ పథకం రానటువంటి పరిస్థితి. స్వర్ణ పథకం సాధించే అవకాశం ఉన్నటువంటి పోగట్ ఆమె అనర్హత కారణంగా పోటీకి దూరం అవటం, చివరికి రజత పథకం కోసం న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం అంశాల్లో కీలకంగా ఉన్నటువంటి భారత ఒలింపిక్ సంఘం వ్యవహార శైలి, భారత ఒలింపిక్ సంఘం సహాయ సహకారాలు, భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మాజీ ప్రముఖ అథ్లెట్, భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎగరేసినటువంటి పిటి ఉషా నాయకత్వంలో ఉన్నటువంటి భారత ఒలింపిక్ సంఘం వ్యవహార శైలి మీద కూడా కొన్ని విమర్శలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక సానుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాల మధ్యలో భారత జట్టు అనేక ఆశలతోటి అనేక అంచనాలతోటి వెళ్ళినప్పటికీ అంచనాలకి ఆశలకి తగ్గట్టుగా ఫలితాలు లేకుండా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో భారత ఒలింపిక్ సంఘం యొక్క క్రీడా స్ఫూర్తి, భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్లలో నింపాల్సినటువంటి క్రీడా స్ఫూర్తి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారినాయి. భవిష్యత్తులో రానున్నటువంటి పోటీలలో భారత అథ్లెట్లు మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలంటే భారత్ ఒలింపిక్ సంఘం యొక్క స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తిని పెంచేటటువంటి కార్యక్రమాలు, అదే సందర్భంలో ఫిట్నెస్కి సంబంధించి
మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఫిట్నెస్ మేనేజ్మెంట్ నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ వరకు ప్రతి అంశంలోనూ ఉండేటటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని భారత ఒలింపిక్ సంఘం దానికి తగ్గట్టున్నటువంటి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు.